హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు OAS ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు ప్రతి ఒక్కరి ఇంటికి అయితే కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ కానుకలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎవరైనా కానుకలు పొందని వారు తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ ఏదైతే ఉందో, ఈ రేషన్ అనేది మనకు ఇంటింటి దగ్గరికి వచ్చి పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మనకు జూలై నెలలో మనకు కొన్ని మార్పులతో అయితే రేషన్ పంపిణీ అనేది చేపడుతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే మనకు గత ప్రభుత్వంలో ఏ విధంగా రేషన్కి సంబంధించినటువంటి సరుకులు మన ఇండ్ల దగ్గరికి వచ్చి పంపిణీ చేశారో, అదేవిధంగా మనకు జూన్ నెలకు సంబంధించి ఏదైతే రేషన్ ఉందో, సో ఆ రేషన్ అనేది మనకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉన్న వారికి, రేషన్ కార్డులోని సభ్యులకు ఒక్కొక్కరికి 5 కేజీల రేషన్తో పాటుగా మనకేంటంటే అందేటటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో, ఈ సరుకులు అనేవి మనకు అందజేస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఈ సరుకులు అనేవి మనకేంటంటే ఆల్మోస్ట్ జూన్ 1వ తేదీ నుండి అయితే మనకు అందజేస్తున్నారు. ఎవరైనా బై మిస్టేక్ ఎక్కడైనా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండి మీరు మిస్ అయితే కనుక రేషన్ సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే తీసుకోవాల్సినటువంటి వస్తువులు, సో మీరు తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్తే కనుక రేషన్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో ఆ రేషన్ వెహికల్స్ ద్వారా ఏంటంటే మీరు రేపు ఎల్లుండిలో మీరు పూర్తిగా రేషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా చెబుతున్నారు. అలాగే మనకు జూలై నెలకు సంబంధించి ఏదైతే రేషన్ పంపిణీ ఉందో, సో ఈ రేషన్ పంపిణీలో మనకు కొన్ని సమూల మార్పులు అయితే చేశారు. అయితే మనకు ఈ రేషన్ వెహికల్స్ అనేవి ఆల్మోస్ట్ అయితే రాకపోవచ్చండి. మనకు కొన్ని కొత్త విధానం ద్వారా ఈ రేషన్ పంపిణీ అనేది చేయాలని చెప్పేసి మనకు నూతన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఇదండి మనకు ఏపీలో మనకు ఇంటింటికి ప్రతి ఒక్కరికి కానుక అనేది రేషన్ కానుక పంపిణీ చేస్తున్నారు. తప్పనిసరిగా తీసుకొని వారు వెంటనే వెళ్ళి తప్పనిసరిగా తీసుకోండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.